రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి సజీవుడైన మిమ్ములను స్తుతించడానికి, గణపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాచి కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు దేవా. మా ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉన్నారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయాలు, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను విడిపించినారు దేవా. శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, విరోధుల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మా ప్రియులు ఏ పనులలో, ఎలాంటి ప్రయత్నాలలో అపజయాల పాలయ్యారో అట్టి వారందరినీ మీరు ఆదరించండి దేవా. మరొక అవకాశాన్ని, సమయాన్ని ఇచ్చి వాటన్నిటిలో బిడ్డలకు మంచి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వారికి జరిగిన అపజయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారికి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డల అక్కరలు, కొరతలన్నింటినీ మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా సమస్యలను వినడానికి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఈరోజు మా కష్టాలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము ప్రవ్వా. మా అక్కరలు, అవసరతలు మీకే తెలియజేస్తున్నాము తండ్రి. మీ కనికరమును బట్టి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రియులు ఎవరైతే వారి కష్టాలను, వారికి వచ్చిన సమస్యలను, వారికి ఎదురయ్యే ప్రతి కొరతను, వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును దయచేసే దేవుడు తండ్రి. తగిన సమయంలో మీరే మమ్మను హెచ్చించండి, మీరే మమ్మను ఆశీర్వదించండి. మీ యొక్క దీవెనలతో మేమందరము పొంగి పొరునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము మీ వాక్యాన్ని చదివి ప్రతిరోజు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా. పాపంలో, బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, బాధ నుండి, పాపం నుండి, బానిసత్వం నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రియులను ప్రతి విధమైన రోగముల నుండి, వ్యాధుల నుండి, జబ్బుల నుండి, నయం కాని రోగాల నుండి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి బిడ్డ కుటుంబంలో ఉండే చీకటిని, దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించండి. అపవిత్రాత్మలను మీరు దూరపరచండి. శాంతి, సమాధానంతో బిడ్డల్ని నింపండి దేవా. అలాగే తండ్రి, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారంతా మీ వైపే చూస్తుండగా, మీ మీదనే ఆధారపడుతుండగా, మీ సహాయం కొరకు మొరపెడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పాపానికి బానిసలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పాపం నుండి, బానిసత్వం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు మమ్మను బాధించే మనుషులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి
ప్రతి శత్రువు నుండి పగవారి నుండి నీ బిడ్డలందరినీ ఈ రాత్రికాల సమయంలో కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రాత్రి అవుతుందంటే ఎంతగానో భయపడుతున్నారు దేవా, బాధపడుతున్నారు తండ్రి. హృదయంలో నెమ్మది లేని వారిగా ఉంటున్నారు. ఎటువైపు నుండి శత్రువులు వస్తారో, ఏ వైపు నుండి అనారోగ్యం వస్తుందో అని ఇలా రకరకాలుగా బిడ్డలు భయాందోళనలో జీవిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. భయాల నుండి కాపాడండి దేవా. హృదయంలో ఉండే వేదన, కృంగుదల, నిరుత్సాహాలను, చెడ్డ తలంపులను సంపూర్ణంగా దూరపరచమని, బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రియులు నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు ఆదరించండి దేవా. అవమానించిన వారి ముందే నీ బిడ్డలను గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. బిడ్డలకు శ్రేష్టమైన విజయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రియులు ఎవరైతే వివిధ మానసిక ఆందోళనతో కృంగిపోతున్నారో, కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు, మీ పైన భారం వేసి మీకు ప్రార్థించి గొప్ప ఫలితాన్ని పొందుకునే విశ్వాసం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. మానసిక పరమైన ఒత్తిడి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా చింతలను, మా భారాలను భరించే దేవుడో తండ్రి. దయచేసి వాటన్నిటినీ మీ పైనే వేసి మేము ప్రార్థిస్తూ విశ్రాంతితో, నెమ్మదితో జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇది నాన్న బిడ్డలు ఎలాంటి బాధ కలిగే పరిస్థితుల గుండా వెళ్ళారో, ఎలాంటి శ్రమల్లో కూరుకుపోయినారో అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. ప్రతి బిడ్డను మీరు పైకి లేవనెత్తండి తండ్రి. సంపూర్ణంగా విడుదలను అనుగ్రహించండి. అయ్యా ఎంతో మంది బిడ్డలు అనేక విధములైన సమస్యలలో చిక్కుకుపోయి సతమతమవుతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన సహోదరి సహోదరుల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేసే దేవుడో మీరే తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరడం లేదని, వయస్సు ఎక్కువైపోతుందని బాధపడుచున్నారు దేవా. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై ఎంతో ఆందోళన చెందుతున్నారు తండ్రి. దయచేసి ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ నానా ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యలలో కూరుకుపోయిన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యధికమైన అభివృద్ధిని, సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు కుటుంబాన్ని పోషించుకోలేక రకరకాలుగా బాధపడుతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలకు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా కుటుంబ కలహాలతో, గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధల మధ్య జీవిస్తున్న ప్రతి ఒక్కరి మనసులను మీరు మార్చండి దేవా. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు వారి పిల్లల్ని పట్టించుకోక, తల్లిదండ్రుల మాట వినక వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవా. అయ్యా ప్రతి ఒక్కరి మనసులను ఈ సమయాన మీరు మార్చండి దేవా. అయ్యా ఈనాడు ఎన్నెన్నో సమస్యలున్నాయని బిడ్డలు రకరకాలుగా బాధపడుచున్నారు. చెప్పుకోలేని సమస్యలతో కృంగిపోతున్నారు తండ్రి. గుండె బరువెక్కిపోతున్న స్థితిలో ఉంటున్నారు దేవా. అయ్యా ఈనాడు
మా ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించండి దేవా. సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా, మిమ్మునే ఆశ్రయించే విశ్వాసం మాకు అనుగ్రహించండి. ప్రార్థన జీవితం కలిగి ఉండేలాగన కృప చూపించండి అయ్యా. మీ వాక్యమే మాకు ఆదరణ, మీ వాక్యమే మాకు నెమ్మదినిస్తుంది. కాబట్టి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానించే కృపనివ్వండి దేవా. అనుదినము మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. సకల కీడుల నుండి మమ్మను తప్పించండి దేవా. సమస్య వచ్చినప్పుడు ఎవరికీ చెప్పకుండా వెంటనే మీకే ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి, మమ్మను బలపరచండి. సమస్యలకు బాధలకు భయపడకుండా, అధైర్యపడకుండా, ఏడుస్తూ కూర్చోకుండా మీ యొద్ద విచారించి మీ గొప్ప జవాబు పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సమస్యలు వచ్చాయని, శ్రమలు ఎదురవుతున్నాయని, బాధలకు గురయ్యామని మేమెవ్వరం తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, తొందరపాటు పనులు చెయ్యకుండా, వాటికి భయపడి ఆత్మహత్యలు చేసుకోకుండా మీరే బిడ్డలందరినీ ధైర్యపరచండి దేవా. మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి దేవా. ప్రతి సమస్య నుండి, బాధల నుండి, శ్రమల నుండి గొప్ప విడుదలను, సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే చెప్పుకోలేని బాధలతోటి, పంచుకోలేని సమస్యలతోటి, తట్టుకోలేని శోధనలతోటి దుఃఖిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధలను ఎవరికి చెప్పాలో తెలియక, వారి కన్నీటిని తుడిచే మార్గం లేక, సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయండి ప్రవ్వా. సమస్య నుండి, కష్టం నుండి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే ప్రియులు ఈరోజు మా పని జరగలేదు, మేము చేసిన ప్రయత్నం విఫలమైంది, ఎన్నో నష్టాలు వచ్చాయి, ఈరోజు ఆ వర్క్ నేను చెయ్యలేకపోయాను, ఫలానా వ్యక్తి ద్వారా నిందలు, శ్రమలు ఎదురైనాయని వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ పడకల మీద దుఃఖిస్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరలా వారికి చక్కటి అవకాశాన్ని, మంచి సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీకు మేము విరోధంగా చేసిన పాపాలను బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. దినదినము మా పాపపు స్థితిని ఒప్పుకొని మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకొని దానిని విడిచిపెట్టి నూతనంగా విశ్వాసంతో మీకు ఇష్టమైనట్లుగా జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రేపటిని గురించి మేము చింతించకుండా, విచారించకుండా రేపేం తినాలి, రేపటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలి, రేపు ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే చింతలు, భారాలను విడిచిపెట్టి మా భారాన్ని మీపై వేసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అనుదినము మీపై ఆధారపడుతూ, మీ యందు ఆనందిస్తూ, మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల వ్యసనాలతో కూరుకుపోయి బయటకు రాలేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వ్యసనాల నుండి విడిపించండి దేవా. బిడ్డలను మీ వైపు ఆకర్షించుకోండి దేవా. వారికి మారు మనసును అనుగ్రహించండి, రక్షణలోకి నడిపించండి మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఎంతో మంది బిడ్డలు లోకం యొక్క స్నేహంలో కలిసిపోతున్నారు దేవా. రకరకాల ఆశలతో పట్టబడిన స్థితిలో ఉంటున్నారు తండ్రి. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకాశల నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. చక్కటి క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరినీ ప్రతి ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు
మా జీవితంలో ఎన్నో శ్రమలను సమస్యలను ఎదుర్కొంటున్నాము దేవా. వాటిని మేము తట్టుకోలేని స్థితిలో ఉంటున్నాము తండ్రి. విడుదల పొందుకోలేని వారిగా దుఃఖిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయాన వాటి విషయమై మీపై ఆధారపడుతున్నాము తండ్రి. ఈ సమస్యలను, అక్కరలను, కొరతలను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే మాకు అత్యధికమైన ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి ముఖ్యంగా నీ బిడ్డలైన వారు ఎన్నో రకాల శ్రమల గుండా వెళ్తున్నారు దేవా. ప్రతి శ్రమ నుండి, బాధ నుండి సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.